హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషాస్ వ్లాగ్స్ అండి. ఇదేంటి చాలా డేస్ తర్వాత ఇలా ప్రత్యక్షమైంది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఎట్లయినా సట్టివారాలు వచ్చాయి. సట్టివారాలు వచ్చాయంటే తెలంగాణలో మల్లన్న బోనాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మల్లన్న బోనాలు చేసుకుంటారు. అట్లే మా పిన్ని వాళ్ళు కూడా మల్లన్న పట్నాలు వేసుకున్నారన్నమాట. కొమరల్లి మల్లె ఇందులో ప్రత్యేకత ఏముందని మీకు అనిపించచ్చు, కానీ మా పిన్ని వాళ్ళు ఏంటంటే మళ్ళీ 5 years ఒకసారి పెద్ద పట్నం వేసి ఇట్లా చేస్తారన్నమాట. సో చేయడంలో నాకు తీయాలనిపించి షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఇది పెద్ద పట్నం అండి. సో ఇదైతే పెళ్లి చేయడమేనండి. మనం ఎలా పెళ్లి చేసుకుంటామో అలాగే దేవుడు కూడా పెళ్లి చేస్తారు. ఐరన్లు పడతాడు, నైట్ పుట్టమట్టి తెస్తారు. పుట్టమట్టి తెచ్చి అది పెట్టి దానికి దీపం వెలిగించి ఆల్మోస్ట్ అదంతా ప్రాసెస్ ఉంటుందండి. ఇలాంటి ఒక్కోళ్ళ కథలు కూడా ఒక్కోళ్ళ కథలు వినిపించడానికి ఒక్కోళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఒక్కోళ్ళ కథ చెప్పించి చేస్తారండి. మేమైతే సండే రోజు అయితే మా పిన్ని వాళ్ళు పుట్టమట్టి తెచ్చి ఐరన్ బట్టి పెట్టేశారండి. ఆ రోజు పెళ్లి చేశారు. నాగవెల్లి అనేది వెనస్డే రోజు చేశారండి. అంటే 3 days అంటే 2 days ప్రాసెసింగ్లో పెట్టేశారనమాట. సో ఆ ప్రాసెస్ అయినాక పెళ్లి చేశారు. అక్కడ మా పిన్ని మా బాబాయ్ కావు చూసారా, క్లాత్ కట్టి ఉన్నాయి కదా, దాన్ని భాషింగాలండి. సో దేవుడికి ఎలా పెళ్లి చేస్తారో అలా మనం ఉండాలని వాళ్ళకు భక్తులు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెళ్లి చేయడానికి రెడీ చేశారండి. మీకు పట్నంలో ఆల్మోస్ట్ అన్నీ పెట్టామని కనిపిస్తుంది. తను మా బ్రదరు. సో మనం పెళ్లి చేశాక దేవుడిని మా పిన్ని వేరే దేవుడి చిన్న రూమ్ కట్టించుకుందన్నమాట. సో అందులోకి షిఫ్ట్ చేయడానికి 5 years అంటే షిఫ్ట్ చేయడానికి పెళ్ళి అంటే ఇట్లా పట్నాలు వేసుకుందనమాట. పెద్ద పట్నం వేసుకుంది. తను మా అత్తమ్మ మంగళారతి పట్టుకుంది. మా తమ్ముడు సో ఒక్కొక్కరు దేవుడిని పట్టుకున్నారు చూడండి. మా పిన్ని పళ్ళెం పట్టుకుంది, మా చెల్లి నార్మల్గా వస్తుంది. మా బాబాయ్ వచ్చేసి మాత్రం దేవుడిని పట్టుకున్నాడు చూసారా. మా అమ్మ వచ్చేసి ఫోటో పట్టుకుంది, మా అమ్మ వస్తుంది. సో ఇదంతా స్థాపించడానికి ఇదంతా ప్రాసెస్ అన్నమాట. సో దేవునికి పెళ్లి చేసి కొత్తగా మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ ఒక దగ్గర పెట్టాలంటే మళ్ళీ ఆ దేవుడు చేసుకున్నాకనే మా తెలంగాణలో సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక మనిషి హ్యాపీనెస్తో దేవుడికి వేస్తారనమాట. సో అక్కడ పీట నిలబెట్టేశారు మా నాన్న. అది మొత్తం అలంకరించేస్తారు అనమాట. పసుపుతో బండారి అంటే చాలా ఇష్టము. మల్లన్న దేవుడికి మల్లన్న అంటే అందరికి ఇష్టము. సో మల్లన్నకి బండారి ఇష్టం. సో ఒక్కొక్కరు వాళ్ళకు మా తమ్ముడు అయితే అసలు కొత్త టీషర్ట్ కొనుక్కున్నాడు. వాడు వైట్ టీషర్ట్ వేసుకున్నాడు, వాడికి పసుపు వేసుకోవాలని. సో ఆమె వచ్చి పట్టుకొని పసుపు వేస్తారనమాట. మా తమ్ముడికి వేస్తున్న ప్రతిసారి వాడు ఇలా వేస్తున్నారు. ఫన్నీ థింగ్స్ చెప్తారనమాట వీడియోలో. బట్ వాళ్ళైతే కథ మొత్తం వివరిస్తారండి. ఇప్పుడు మన సత్యనారాయణ స్వామికి మనం వ్రతానికి ఎలా అయితే కథను సంపూర్ణంగా వింటామో ఒక్కళ్ళు కూడా అలా కథ మొత్తం నైట్ స్టార్ట్ చేసి మార్నింగ్ అయిపోయేదాకా మనం మల్లన్న దేవుని గురించి మనకు వివరిస్తారనమాట. సో అదొక విశేషకరమైనదని నాకు అనిపించింది. పల్లెటూరులో కాబట్టి ఇంకా బాగా చేస్తారని ఈ వీడియో షూట్ చేశాను. చాలా వరకు షూట్ చేయలేదు. మీకు ఎంతైతే చేశానో అంత మాత్రం డెఫినెట్గా పోస్ట్ చేయడానికి ప్రయత్నించాను. నాంటి వరకు మాత్రం రిజెక్ట్ చేశాను అని అనుకుంటున్నాను. బట్ ఇందులో ఒక్కొక్క కథ చెప్పడానికి ఒక అబ్బాయి అంటే చీర కట్టుకొని ఇదైతే తర్వాత దేవుడు వస్తారు కదా. సో వాళ్ళు చేస్తారు. అంటే దేవుడు వచ్చినాక సంతోషం మనం అంటాం కదా, సంతోషకరం ఎట్లా ఇది దేవుడి కాడ తెలియాలంటే మనం డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తాం. చూడండి డ్యాన్స్ చేస్తామంటే తనకు అంత హ్యాపీగా ఉంది మన దేవుడిని వేసుకున్నందుకు. సో మనం ఎంతైతే పట్నం వేసి దేవుడిని నిల్చోబెట్టి మనం కూర్చున్నాక మన అంత అయినాక దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినాక ఎవరికైతే దేవుడు వస్తారో వాళ్ళకి వచ్చినాక అలా వాళ్ళు చేస్తారన్నమాట. అంటే వాళ్ళు సంతోషించారన్నమాట. ఆ గజ్జలు అయితే కిలో ఉన్నాయండి. అసలు ఆ కిలో గజ్జాలు వేసుకున్నది ఎలా అర్థం కాలేదు. ఇక మన అంత ప్రాసెస్ అయిపోయినాక ఎవరైతే మనకు ఒక్కోళ్ళ కథ వివరించారో ఒక అబ్బాయి ఆడవేషం వేసుకొని వచ్చారు కదా, అతనికి రెస్పెక్ట్ ఇచ్చి అతనికి
సో నేను చెప్పాను కదండి అన్నీ కవర్ చేయలేకపోయాను. సో కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా పెట్టేశాను నేను. ఆల్మోస్ట్ అన్నీ తీయాలనుకున్నాను. బట్ మా పాప వల్ల అంటే కొంచెం డిస్టర్బెన్స్గా నాకు టైం దొరకలేదు. సో తీసేవాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఇలా పెట్టాను. ఎవరేమనుకోవద్దు. బట్ నాకు తెలిసినంత మాత్రం నేను వివరించాను అని అనుకుంటున్నాను. ఇదైతే కొన్ని ఫొటోస్ ఇక షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.